గుడ్ మార్నింగ్ అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. చంగన్నూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనమాట, 8 అవుతుంది టైము. ఇప్పుడు పయ్యనూరు వెళ్ళాలి. సో డైరెక్ట్ ట్రైన్కి వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. సో మేము ఇప్పుడు ఎర్నాకుళం వెళ్ళి ఎర్నాకుళం నుంచి పయ్యనూరు కన్ఫర్మ్ అయినాడు టికెట్స్. సో అయితే టైట్ అనమాట, టైం టైట్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రిపునిత్తూరు అని ఉంటుంది ఎర్నాకుళం సౌత్లో. ఆ ట్రిపునిత్తూరులో దిగి 9:30 దిగుతాము. అక్కడ నుంచి ఎర్నాకుళం జంక్షన్ స్టేషన్కి కాసేపు ఒక 20 మినిట్స్ పట్టింది. 10:30కి అక్కడ నుంచి ట్రైన్ అనమాట. సో ఇప్పుడు హడావుడిగా లేచి 7కి లేసాము. బ్రేక్ఫాస్ట్ హడావడ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చాము. కంగారు అయిపోయిందంతా. సో ఇప్పుడు వెయిటింగ్ అనమాట. అయితే లక్కీగా ఏమైందంటే ఇప్పుడు మేము ఎక్కాలనుకున్న ట్రైన్ దానికంటే ముందు ట్రైన్ లేట్ అయింది 1/2 అన్ అవర్. సో అది దాంట్లో ఎక్కువ జనరల్ కోచ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి టికెట్ లేదు కదా, జనరల్లో వెళ్ళాలి ట్రిపునిత్తూరు వరకు. సో లక్కీగా ఇప్పుడు ఎక్కువ కూర్చొని వెళ్ళొచ్చు అనమాట. అది అప్డేట్. శబరిమల యాత్ర మంచిగా కంప్లీట్గా అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ప్రశాంతంగానే హోటల్ రూమ్ తీసుకున్నాము. హోటల్ రూమ్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. കണ്ണൂരിൽ നിന്നും കോട്ടയം വഴി തിരുവനന്തപുരം വരെ പോകുന്ന ജനശതാബ്ദി എക്സ്പ്രസ് എറണാകുളം ടൗൺ
త్రివేంద్రం టు కోర్బా ట్రైన్, కోర్బా టు త్రివేంద్రం ట్రైన్ కూడా వస్తుంది, థర్డ్లోకి వస్తుంది. ఉన్న ప్లాట్ఫామ్ వెళ్ళిపోయాక ఈ ట్రైన్ వెళ్ళిపోయాక దీంట్లోకి వస్తుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాట్ఫామ్ 1లో 3లో సేమ్ నేమ్ ఉన్న ట్రైన్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది.
వర్షం బాగా పడుతుంది. ట్రైన్ వచ్చేసి త్రిశూర్కి ఎంటర్ అవుతుందన్నమాట. దగ్గరలో ఉంది, ఒక 2 నిమిషాలు వెళ్తుంది. త్రిశూర్ స్టేషన్. ఇటువైపు మొత్తం గడ్డి తిక్కుగా మొలిచింది, వర్షాకాలం కదా. చెట్లు బాగున్నాయి. పైన ఉన్నటువంటి ఇళ్ళకైతే రోజు మంచి దృశ్యాలు కనపడతాయి ట్రైన్ వెళ్ళే చెట్లు. ఎందుకంటే త్రిశూర్ మెయిన్ స్టేషన్ కదా, వర్షం బాగా పడుతుంది. కెమెరా మీద లాస్ట్ ఒక 2 వీక్స్ అగో వచ్చాము. త్రిశూర్లో ఎక్కినాము. త్రిశూర్ టు పయనూరు. త్రిశూర్ స్టేషన్ వచ్చేసాం. వర్షం పడుతుంది, జనాలందరూ వెయిట్ చేస్తున్నారు వర్షం. వర్షంలో గొడుగు తీసుకొని చూస్తున్నారు జనాలు. ట్రైన్ ఒకటి వస్తుంది అటు సైడ్, శబరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ టు త్రివేంద్రం ఎక్స్ప్రెస్ అన్నమాట. లగేజ్ కోచ్ అది. వర్షం పడుతూ ఉంది, లైట్గా పడుతుంది. ఎదురుగా శబరి ఎక్స్ప్రెస్ H1 అన్నమాట. H1 అంటే ఫస్ట్ క్లాస్ కోచ్ అది. టీ తాగాము, ఎలాంటి టీ అనుకుంటా. త్రిశూర్ స్టేషన్ దాటిపోతుంది. ట్రైన్ లైట్గా పడుతుంది. త్రిశూర్ స్టేషన్ రెనోవేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అంటే స్టేషన్ కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ మ్యాట్స్ అవి కట్టి ఉన్నాయన్నమాట. అయితే త్రిశూర్ స్టేషన్ దాటిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షోరనూరు. ఇక్కడ లెఫ్ట్గా ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. ట్రాక్ గురువాయూర్ వెళ్తుంది అనమాట. త్రిశూర్ నుంచి షోరనూరు వెళ్ళే రూట్లో కొంచెం రాగానే ఒక 2-3 కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్ అనమాట జంక్షన్. అది జంక్షన్ ఏం కాదు, డీవియేషన్, లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. వర్షం పడుతుంది, వాతావరణం చల్లగా ఉంది. ఎండలో అయితే ఇప్పటికల్లా టైడ్ అయిపోయేవాళ్ళం బాగా. ఈ వాతావరణం పైన వెళ్ళిన దాకా ఇట్లే ఉంటే బాగుంటుంది, కూల్గా. ప్లేస్లో కనిపిస్తుంది ఇక్కడ. అంటే కొండలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా మొత్తము, పుట్టి కొండలు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ప్యాడీ ఫీల్డ్ సిద్ధం చేస్తున్నారు వరి పండించడానికి. మ్యాక్సిమం వరిని పండించే ప్యాడీ ఫీల్డ్. బట్ వర్షాకాలం కదా, నాకు డౌటే. మేబీ వేస్తున్నారు, ఉంటే పోతాయనే ఉద్దేశంతో వేస్తున్నట్టున్నారని నా డౌట్. అంతా రెడీ చేశారు, దుక్కి దున్నేశారు మంచిగా. దుక్కి దున్నేశారు, ఇక నాటేయడానికి మాత్రం రెడీ ఉంది అంతే. ఇవి వదిలేసినట్టు మరి వీటిని రెడీ చేయలేదు. ఇవి ఎందుకో మరి రెడీ చేయలేదు.
ప్లాస్టిక్ అవుట్స్కట్స్లో. మలుపు వచ్చింది. ఇల్లు మాత్రం బాగున్నాయి. ట్రాక్ పక్కనే రోజు ట్రైన్ శబ్దాలు వినొచ్చు. మంచిగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ కొంచెం అలవాటు అవ్వదు, కానీ ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఉండే వాళ్ళకైతే రోజు ఆ శబ్దాలు అలవాటు అయిపోద్ది. ట్రైన్ చూడాలనిపిస్తుంది వాళ్ళకి కొద్దాక. మంచి ఇటు సిట్అవుట్లు పెట్టుకున్నారు, వ్యూ పాయింట్లు. వాళ్ళ ఇంట్లోంచి వరండాలు పెట్టుకొని చూస్తున్నారు అనమాట. ఈవినింగ్ టైంలో అయితే ఉంటారు చాలామంది. ఈవినింగ్ సన్ సెట్ టైంలో చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు పాతబడి ఇల్లు వదిలేశారు. వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉంది. ట్రైన్ మంచిగా బెండ్ అవుతుంది రైట్ సైడ్కి. కర్వ్గా ఉందన్నమాట ట్రాక్. బాగుంది. బాగా గాలి వస్తుంది. కెమెరా ఊగుతుంది. పడిపోతే భయం వేస్తుంది కానీ షూట్ చేస్తున్నాను. ఇంకా ఉంది కర్వ్, పెద్ద కర్వ్ ఇది అయితే. ఇక్కడ రెండు అయింది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, పెద్ద టెంపుల్ రైట్ సైడ్లో. గోడౌన్స్ అనుకుంటా. ముత్తు కావో ఇది ఒక పేరు. ట్రైన్ క్రాస్ అవుతుంది. చిన్న స్టేషన్ ఇది, ఇక్కడ స్టాప్ లేదు. ఇక్కడ ఒక కర్వ్ ఉంది. ఇది డౌన్ ఉంది. ట్రాక్ ఏమో రైట్ సైడ్లో అప్ ఉంది, మరి ఇది డౌన్ ఉంది. ఎందుకో మరి ఇట్లా అనీవెన్గా ఉన్నాయి. ఒక ట్రాక్ పైకి, ఒక ట్రాక్ కిందకి. ఇంకా ల్యాండ్స్కేప్, జియోగ్రఫికల్ ఏదో ఉంటుంది సెట్టింగ్, టెక్నికాలిటీస్ ఉంటాయి. హిల్ ఏరియాస్ కదా, హిల్ ఏరియాస్ మీద ఇట్లే ఉంటుంది. ఒక లెవెల్ పైకి, ఒక లెవెల్ కిందకి ఉంటుంది. అప్పుడే ప్లేస్ అకామిడేట్ చేయొచ్చు. 2 లెవెల్ కిందకు ఉంటే మరి ఒక ట్రైన్ వస్తుంది ఎదురుగా. వందే భారత్, మ్యాంగ్లూర్ టు ట్రివేంద్రం. ఇక్కడ ఇంకో కర్వ్ ఉంది, వడక్కాంచేరి స్టేషన్. వడక్కాంచేరి స్టేషన్లో అయితే స్టాప్ లేదనమాట. ఇది త్రిశూర్కి షోరనూర్కి మధ్యలో ఉన్నటువంటి స్టేషన్. మ్యాక్సిమం పెద్ద పెద్ద ట్రైన్లు ఆగవు ఇక్కడ, చిన్న ట్రైన్లే ఆగొస్తాయి. వడక్కాంచేరి వెరైటీ ఉంది పేరు. చిన్న స్టేషన్ బట్ నీట్గానే వేసారు టైల్స్ అవి ప్లాట్ఫామ్స్ మీద. అన్నీ అప్డేట్ చేస్తున్నారు కదా ఇప్పుడు అన్ని ట్రైన్ స్టేషన్స్. వర్షం ఆగిపోయినట్టు క్లౌడ్స్ అయితే కమ్ముకుంటున్నాయి పైన. ఏమన్నా ఉందో వ్యూ. దూరపు కొండలు, ఆ కొండలన్నీ మేఘాల్లో కమ్ముకొని ఉన్నాయన్నమాట. ట్రైన్ వెళ్తూ ఉంది. అటు సైడు లైట్గా వర్షం పడుతుంది. ఇక్కడ మేబీ అక్కడ ఎక్కువ వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ మేఘాలు, కొండల మధ్యలో మేఘాలు. సీన్ మాత్రం అద్భుతంగా ఉంది. కింద మాత్రం ప్లెయిన్గా నీట్గా ఉన్నాయి పొలాలు. పొలాలు కాదు, గడ్డే పొలాలు. అంటే ఏమీ వేయలేదు, వరి కానీ అలాంటివి ఏమీ లేదు. ప్లెయిన్ కనబడే పొలాలలో. బట్ అక్కడ పైన మాత్రం కొండలు చాలా ఉన్నాయి, మేఘాలు కిందకు వచ్చేసినాయి. ఇక్కడ వర్షం పడుతుంది, లేదు మేఘాలు. అక్కడ బాగా వర్షం పడుతుంది.
అర్థమవుతుంది వర్షం పడిందండి క్లియర్గా. కెమెరాలో అర్థమవుతుందో లేదో మరి. నేనైతే మంచి ప్రదేశం ఇది చూడటానికి, సీనరీ. అక్కడ ఆ ఇల్లు ఉన్నాయి అక్కడ కింద, ఆ కొండల కింద. వాళ్ళకైతే రోజు ప్రకృతి రమణీయమైన దృశ్యాలు వీక్షించవచ్చు వాళ్ళు. కానీ బోర్ కొట్టింది, ఎక్కువ రోజులు ఉండలేదు జనాలు. అంటే సిటీ అలవాటు అయ్యి ఎక్కడికి ఉండాలంటే కష్టం. దృశ్యాలు ఇటు సైడ్ నుంచి కనపడి ఇంకా కొండలు ఉన్నాయి, ఆ పైన కొండలు కనపడుతున్నాయి కదా, అవి లైట్ పైన కనపడుతున్నాయి నాకు. ఇంత మంచి ప్లేస్ నేను ఎప్పుడు చూడాల. అంటే నేనేమి అటు సైడ్ కూర్చొని ఉంటా ట్రైన్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ మేఘాలు వస్తున్నాయి కదా ఆ కొండల మధ్యలో, చెట్ల మధ్యలో నుంచి. అందుకే అంత అద్భుతంగా కనబడుతుందేమో అనిపిస్తుంది నాకు. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటే అక్కడంట మనుషులు నివసిస్తూ ఉన్నారంట. ఆ యొక్క ప్రాంతాన్ని నివాసిత ప్రాంతం అనొచ్చు అనమాట. ఇప్పుడు అక్కడ ఉంది కదా, ఇక్కడ కొబ్బరి చెట్లు 4 ఉన్నాయి కదా, అంటే అక్కడ ఇల్లు ఉన్నట్టు అర్థం అనమాట. కొబ్బరి చెట్లు లేకపోతే ఇల్లు లేనట్టే అక్కడ. అదొక ల్యాండ్ మార్క్ కేరళలో మనం ఇళ్ళను గుర్తించడానికి. అదొక ల్యాండ్ మార్క్. బాగుంది. ఇక్కడ కరువు ఉన్నట్టున్నా. అటు సైడ్ షూట్ చేసి కానీ అటు సైడ్ సీట్స్ వేకెంట్ లేవు. ఆ కొండను చూద్దాం అనుకుంటే మిస్ అయిపోయింది. ఇక్కడ కనపడుతుంది. ఈ కొండను తిప్పుతున్నారు కదా. ఏంది కొండ మధ్యలో నుంచి పొగలు పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కొండ దాటిపోయింది. ఇక్కడ కర్వ్ వచ్చింది ఈ లోపు. ట్రైన్ పక్కనే ఉన్న చెట్లు చేయి బయట పెట్టాను నేను. మరీ అంత దగ్గరగా అంత దూరం ఏమైనా పెట్టలేదు. బయట విండో గ్రిల్ ఆనుకొనే పెట్టాను. సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్ మనము. బిర్యానీ అమ్ముతూ ఉన్నారు జనాలు. దృశ్యం బాగుంది. ఈ పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. కింద మాత్రం ఇవన్నీ రాక్స్, వాటర్ ఫాల్ బుడ్డి వాటర్ ఫాల్స్. పడిందో లేదో కెమెరాలో రికార్డ్ అయిందో లేదో. ఇక్కడ కర్వ్ ఉంది. ప్లాస్టిక్ వస్తువులు ఇవి లేకపోతే ఎంత అందంగా ఉంటుంది ప్రకృతి చూడడానికి. పేపర్ గ్లాసులు అయితే వేసేయచ్చు, ఎందుకంటే పేపర్ అనేది రీసైకిల్ అయిపోతుంది. బట్ ప్లాస్టిక్ బాటిల్స్, అల్యూమినియం ఫాయిల్స్ అవి అవ్వవు కదా, రీసైకిల్ అవ్వవు కదా. పర్యావరణానికి డేంజర్, మనకు చూడటానికి కూడా చూడటానికి బాగుంటుంది అది తర్వాత సంగతి. ఇక్కడ నుంచి బాగుంది చూడండి ఆ కొండలు. బిల్డింగ్ ఏదో కాలేజ్ ఏదో ఉన్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పై కనపడుతున్నాయి కొండలు హైట్గా. వర్షం పడుతున్నారు బాగా. మళ్ళీ కర్వ్ వచ్చింది. ఇక్కడ వర్షం ఏం పడట్లేదు. ఇక్కడ మొత్తం డ్రై ఉంది. ఇక్కడ కంప్లీట్ డ్రై ఉంది. కర్వ్ అటు కర్వ్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్. ఇది బిగ్గెస్ట్ కర్వ్ నేను చూసిన ఇప్పటివరకు ట్రావెల్ చేసి. ఇక్కడ ఈ ప్రాంతంలో ట్రావెల్ చేసినటువంటి ఏరియాలలో ఇది బిగ్గెస్ట్ కర్వ్ అనిపిస్తుంది. కొట్టిపురంలో ఒక కర్వ్ ఉంటుంది, డీప్ కర్వ్. అది కూడా షూట్ చేస్తా కంపల్సరీగా. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, పొలాలు ఉన్నాయి, ఆ కొండలు ఉన్నాయి. ఇక్కడ ఆ కొండల మధ్యలో కూడా మేఘాలు వెళ్తూ ఉన్నాయి. వర్షం పడుతూ ఉంది. ఇక్కడ ఎందుకో డ్రై ఉంది. చాలాసేపు అయింది అన్నమాట వర్షం పడి. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ట్రాక్ మీద ఉన్న రాళ్ళు ఉన్నాయి కదా, ఉల్లూరు కారా అంటారు చిన్న స్టేషన్.
ట్రైన్ పడి ఆగిపోయింది. ఎందుకంటే ఆ రాళ్ళు ఉంటాయి కదా, ట్రైన్ ట్రాక్ రాళ్ళు డ్రై ఉన్నాయంటే చాలాసేపు ట్రైన్ పడనట్టే. ట్రైన్ వెళ్ళే స్పీడ్కి అవి ఎండిపోయినాయా, ఆ రాళ్ళ మీద నొత్తాడే అర్థం కావట్లేదు. ట్రైన్ అయితే ఏమో స్పీడ్గా వెళ్తుంది. చెట్లు ఉంటుంది, కొండలు కనపడుతుంది. నాకు కనపడుతుందంటే కెమెరాలో రికార్డ్ అవ్వదేమో అనిపిస్తుంది. దూరపు కొండలు, అక్కడ ట్రాక్ స్ట్రైట్గా ఉంది, వెళ్తూ ఉంది ట్రైన్. మిస్ అయిపోయింది. కింద నుంచి వెళ్ళిన ట్రైన్. ఇప్పుడు మనం వెళ్ళే ట్రాక్ ఏమో అప్ ఉంది, ఆ ట్రాక్ డౌన్ ఉంది. ఆ ట్రాక్ డౌన్ ఉంది. ఇది అప్ ఉంది. బాగా మిస్ అయిపోయాను. ఫోన్ చూసుకుని కూర్చున్నా. ఇలా ట్రైన్ ఇక్కడ కరువు, అన్ని కరువులు బాగుంది. ఇప్పుడు అది ఎటు తిరుగుతుంది ట్రైన్. ఇప్పుడు దాకా రైట్ తిరిగింది కదా, ఇప్పుడు లెఫ్ట్ తిరుగుతుంది. వలత్తోల్ నగర్ స్టేషన్ దాటింది. ఇప్పుడు ఇంకో కర్వ్ వచ్చింది. ఇది ఇప్పుడు నేను వెళ్ళేది పాలక్కాడు దగ్గరలో కదా, అందుకే ఎక్కువ కర్వులు ఉన్నాయి. హిల్ ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటున్నాడు. ఈ ట్రాక్ మళ్ళీ సేమ్ లెవెల్ నుంచి మళ్ళీ పైకి వచ్చింది, అది కిందకి వెళ్ళింది ట్రాక్. నేనేమో నచ్చుదని చూస్తున్నాను అంటే ఆపోజిట్లో. ఇప్పుడే వెళ్ళింది ఒకటి మ్యాక్సిమం రాదు. 5 minutes గ్యాప్ ఉంటుంది కదా ట్రైన్కి మధ్యలో. పైన ఫ్లైఓవర్ ఉంది, రోడ్ బ్రిడ్జ్. అది రైన్ స్టార్ట్ అయింది, రైన్ పడుతుంది, డ్రెస్లు అనమాట. ఇది చాలా హైట్ ఉంది ట్రాక్, అది చాలా లోతుంది. చాలా పెద్ద కర్వ్స్ అన్నీ ఇక్కడ ఉన్నది. అంటే లాంగ్ కర్వ్ అనమాట ఇది. అంటే ఎక్కువ యాంగిల్, కొంచెం వైడ్గా ఉంటుంది. కుట్టిపురం దగ్గర నుంచి చెప్పింది షార్ట్ కర్వ్, అంటే యాంగిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. యాంగిల్ ఎక్కువ ఇన్ ద సెన్స్ తక్కువ టర్న్ అవ్వాలి, ట్రైన్ తిరగాలి ఎక్కువ. ఇది కొంచెం తిరిగి సరిపోద్ది. ఇల్లు బాగుంది. అవి క్వార్టర్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ కాదు, ఇల్లే, హౌసెసే. అక్కడ అటు సైడ్ కొన్ని ఉన్నాయి, ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి. చెట్ల మధ్యలో కనపట్లేదు. ఇక్కడ ఇల్లు పాత పడిపోయింది, కానీ గోడలు మాత్రం మిగిలినాయి. అక్కడ ఇల్లు వస్తుంది. ఇక్కడ చెప్పాక నేను ఆల్రెడీ వీడియోలలో కేరళలో గోస్ట్ హౌసెస్ అని ఉంటాయని. అలా అనిపిస్తుంది. ఇది ఎవరు మనుషులు లేరు పైన. ఎట్లా తెలిసిద్ది అంటే ముందు ఉంటుంది కదా, ఆకులు పడి ఉంటాయి కదా, అవి క్లీన్ చేయకుండా ఉంటే అది ఎవరు లేనట్టు గోస్ట్ హౌస్ అన్నట్టు. బాగుంది. ఇది గోస్ట్ హౌస్ కాదు, నీట్గానే ఉంది. పైన అట్లా రేకులు వేసేస్తారు కేరళలో. ప్రతి ఇంటికి పైన అట్లా ఐరన్ రేకులు, ఐరన్ షీట్స్ వేస్తారు. ఒక ట్రైన్ వస్తుంది. ఇక్కడ ట్రైన్ క్రాసింగ్ కోసం ఆగిందనమాట. ట్రైన్ ఆ గూడ్స్ రావడానికి ఆగింది, అందుకని ఇప్పటిదాకా. అయితే ఇక్కడ భరతపూయ రివర్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది రివర్ పేరు వచ్చేసి భరత రివర్.
పుయ అంటే నది అనమాట. భరత పుయ అంటే భరత నది. ఇది వాటర్ ఎక్కువ, లాస్ట్ టైం వాటరే లేవు. సో రెయిన్స్ పడుతున్నాయి కదా, ఇంత లోతుంది, చాలా లోతుంది. అదొక బ్రిడ్జ్, అవతల కొత్తది కడుతున్నారు, చాలా పెద్ద నది ఇది. వాటర్ లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ కింద అవన్నీ ఉన్నాయన్నమాట, రేకులు అవన్నీ పెట్టారు. ఒక సైడ్ డీవియేట్ చేయడానికి వాటర్ని అక్కడ అన్ని సెట్ చేశారనమాట. ఇసుక మేటలు ఉన్నాయి కింద. అంటే ఇప్పుడు దాకా నేను వచ్చినట్లు ఇదే పెద్ద బ్రిడ్జ్ అనిపిస్తుంది. నీళ్ళని బుడ్డి బ్రిడ్జ్లు. వాటర్ లేవు కాబట్టి ఇట్లున్నాయి. అంత కింద ర్యాంప్ పెట్టారు చూడండి, ర్యాంప్స్ లాగా ఐరన్ వాటితో పెట్టేశారు. వాటర్ మరి రాకుండానేమో ఒక సైడ్ తరలించారు, ఒక సైడ్కి తరలించారు. వాటర్ ఇటు జరుగుతుంది కదా పని, ఇటు అయిపోయాక వాటర్ ఇటు తరలిస్తారు, పని అటు చేస్తారు. కాంప్లెక్స్ రివర్స్ ఉన్నప్పుడు, టెరైన్స్ ఉన్నప్పుడు పెట్టారు. ఇక్కడ 30 స్పీడ్ అని పెట్టారు, స్లో వెళ్ళాలి. జంక్షన్ క్యాబిన్ బి. అటు సైడ్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్లు డైరెక్ట్ పాలక్కాడ్ వెళ్తాయి. పాలక్కాడ్ వెళ్ళిపోయే ట్రైన్లు అటు వెళ్ళిపోతాయి అనమాట. ఇటు లెఫ్ట్కి వెళ్ళేది షోర్నూర్ వెళ్తాయి. ఇటు మ్యాంగ్లూరు, గోవా, ముంబై వెళ్ళే ట్రైన్లు ఇటు వెళ్తాయి అనమాట. అటు పాలక్కాడు, సేలము, ఈరోడ్, కోయంబత్తూరు, అటు చెన్నై వెళ్ళే ట్రైన్లు అటు వెళ్తాయి. అంటే ఇక్కడ స్టాప్ లేని కొన్ని ట్రైన్స్ ఏంటంటే ఈ షోర్నూరు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కలుస్తాయి కొంచెం ముందుకు వెళ్ళాక. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ పాయింట్ లాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో మొత్తం ఎంటీ, అటు ఒక ట్రాక్, అది ఇంకో ట్రాక్. అటు నుంచి జస్ట్ అక్కడే కలిసే, అక్కడ నుంచి ఇలా వస్తుంది మళ్ళీ. కనబడేది ఉంది, అది కూడా ట్రాకే. అక్కడ గూడ్స్ ఉంది ఆల్రెడీ వెయిటింగ్ అన్నమాట సిగ్నల్ కోసం. కనబడుతుందో లేదా మీకు, లాంగ్లో ఉంది అక్కడ. ఇది మరి రైల్వే ల్యాండ్ అనుకుంటే ఈ పార్ట్, ఎందుకంటే 3 సైడ్లు ట్రాకే ఉంది కదా, మధ్యలో ఉన్నది ఎంట్రీ వెళ్ళడానికి. అక్కడ బ్రిడ్జ్ కింద, రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి ఎంట్రీ ఉంది. ఇటు ఒక ఎంట్రీ ఉంది, బుడ్డి ఎంట్రీ. అంటే వెహికల్స్ వెళ్ళవు, లారీలు కూడా వెళ్ళవు. అంటే ఇది ఎక్స్క్లూజివ్లీ దే ఆర్ యూజింగ్ ఫర్ రైల్వేస్. ఐ థింక్ దే ఆర్ బిల్డింగ్ సంథింగ్ దేర్. అక్కడ ల్యాండ్ని చదునుగా చేస్తున్నారు. ఇక్కడ అది కనబడుతుందా, ఇది ఈ ప్రాంతాన్ని చదునుగా చేశారు అక్కడ నుంచి ఎక్కడి వరకు. మేబీ ఈ రైల్వే వాళ్ళకి సంబంధించిన రాళ్ళు ఉంటాయి కదా, కంకర, వీటిని పోయడానికి ఏమో అనుకుంటున్నాను, గ్రావెల్ ఇదంటారు. ఇక్కడ ఒక ఎంట్రీ ఉందంటే ఈ 3 ప్రాంతాలకి, ఈ మధ్యలో ఉన్న ప్రాంతానికి ఈ 3 సైడ్ల నుంచి ఇక్కడ ఒక ఎంట్రీ, అక్కడ ఒక ఎంట్రీ, రెండే కనపడ్డాయి. ఓకే, అంటే పొలాలకు కూడా కుదరదు అన్నమాట. మంచి కుక్కలు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఒక 3 బ్లాక్ కుక్కలు, ఒకటి నిద్రపోతుంది, 2 కూర్చున్నాయి. గూడ్స్ ట్రైన్ ఇక్కడే జస్ట్ అక్కడ ఇక్కడ. అంతకుముందు ప్రతి ట్రైన్ ఇటు వచ్చేది. ట్రైన్ వస్తున్నట్టుంది, అటు వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు చెన్నై వెళ్ళే ట్రైన్ ఇటు వెళ్తాయి, ఆ గూడ్స్ ఉన్న అటు చెన్నై ట్రైన్లో ఆ రూట్ నుంచి ఇట్లా రూట్లో వెళ్ళిపోతాయి. అయితే అంతకుముందు శబరి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడికి వచ్చేది, షోర్నూర్ వచ్చేది. ఇప్పుడు లేదు స్టాప్. షోర్నూర్ వచ్చేసి ఏం చేసేవాళ్ళు, ఇక్కడ ఇంజిన్ని మార్చాలి, రివర్స్ బ్రేక్ అంటారు, రివర్స్ బ్రేక్ ఇది అంటారు దాన్ని. రైల్వే టెర్మినాలజీలో నాకు తెలియదు. ఇది ఇలా వెళ్తుంది కదా, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంజిన్ ఇటు సైడ్ వెనక సైడ్ ఫిక్స్ చేసి ఇటు వెళ్తారు అనమాట. మళ్ళీ ఇటే వెళ్తుంది ట్రైన్. ఆ గూడ్స్ వే ఉంది కదా, ఆ వేలో నుంచి వెళ్తాను అనమాట. ఒక ట్రాక్ దగ్గర కూర్చున్నాడు ఆయన, మంచిగా భయం లేదు. ఇవన్నీ వేస్తున్నారు కింద వాటిని, రైల్ ట్రాక్ కింద ఉంటాయి కదా వాటిని. ఇప్పుడు అంతకుముందు వుడ్ ఉండేవి, ఇప్పుడేమో సిమెంట్తో చేస్తున్నారు. ట్రైన్ వెళ్తుంది. గూడ్స్
గవర్నమెంట్ వచ్చేసింది. లంచ్ తీసుకోవాలి. తినడానికి ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగిద్ది. సో ఐ విల్ గో అండ్ గెట్ బిర్యానీ ఆర్ సంథింగ్. వెజ్ బిర్యానీ దొరుకుతుంది, అదే ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. పాలక్కాడ్ డివిజన్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ టూల్ వ్యాన్ అంట. ఓకే, చలో నేను తీసుకొని వస్తాను లంచ్కి. ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది. ఏదో స్టేషన్ ఇది. ఈ ఇల్లు వాళ్ళు ఎలా ఉంటారో పక్కనే ఉంది, ట్రాక్ పక్కనే హౌస్ ఇది. జస్ట్ 3 మీటర్స్ దూరం అంతే. వాళ్ళకి ల్యాండ్ ఎలా దొరికిందో ట్రాక్ పక్కనే. ఎప్పుడు వస్తుంది. ఇక్కడ టర్నింగ్ ఉంటుంది అన్నమాట. పెద్ద టర్నింగ్ ఉంటుంది ఇక్కడ. రైట్ సైడే కనబడుతుంది మనకి. స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. దాటిన బ్రిడ్జ్ ఉంది. అండర్ పాస్ కాదు, వాటర్ పాస్ అవ్వడానికి అన్నమాట. కరువు స్టార్ట్ అయింది. నేను కరువు మొత్తం చూపిస్తాను. అటు ఇంకో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ అన్నది? బెంగళూరు టు చెన్నై ఎగ్మోర్ ట్రైన్ ఒకటి ఉంటుంది. అదైతే వెళ్ళిపోయింది, ఏదో చూడాలి. దురంతో ఎక్స్ప్రెస్ హజరత్ నిజాముద్దీన్ టు ఎర్నాకుళం.
వీక్లీ అనుకుంటాను ట్రైన్. E10 వామ్మో, E10 అంటే థర్డ్ ఏసీలు అన్నీ ఉన్నాయి. ఓహో దురంతో కదా, సారీ దురంతో అంటే అన్నీ అవే ఉంటాయి, అవి ఏసీ కోచ్. నేను కౌంట్ చేస్తున్నాను B1లో ఎన్ని ఉన్నాయని. చూసారా ఎంత టర్నింగ్ ఉంటే. ఈ టర్నింగ్ కుట్టిపురం గురువాయూర్ వెళ్ళడానికి మేము ఇక్కడ దిగుతాం అనమాట. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి బస్సులో గురువాయూర్ వెళ్ళచ్చు. 1 hour పట్టింది. మేమైతే లాస్ట్ నుంచి థర్డ్ బోగీలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతము. అంటే లాస్ట్ నుంచి జనరల్ 2 ఉంటాయి కదా, జనరల్ తర్వాత S7 లాస్ట్ అనమాట రిజర్వేషన్ది. S7లో వచ్చింది. ఇది కుట్టిపురం ఇలా ఉన్నాయి. ఆగట్లేదు. ట్రైన్ కదులుతూ ఉంది కుట్టిపురం స్టేషన్ నుంచి. ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనమాట. లిఫ్ట్ కూడా ఉంది. ఈ లిఫ్ట్ నుంచి వెళ్ళాము మొన్న లాస్ట్ 2 weeks ago గురువాయూర్ వెళ్ళినప్పుడు. కుట్టిపురం ఏంటంటే నీట్గా ఉంది, క్లీన్గా ఉందన్నమాట. అంటే డెవలప్ అయ్యి ఉన్న స్టేషన్ కదా, క్లీన్గా ఉందన్నమాట. మిగిలిన స్టేషన్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక పార్ట్లో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి కదా, అందుకే అంత లేవు క్లీన్. ఇది రైల్ రోడ్ హైవే అన్నమాట. ఇది తామర తోటలు, తామర పువ్వులు భలే ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, మొత్తం లేదు. చెట్టు మీద కొమ్మలు భలే ఉన్నాయి. క్యాలికట్ స్టేషన్. క్యాలికట్ అంటే కోజికోడ్ అంటారు. కోజికోడ్ స్టేషన్ వచ్చింది. ఇప్పటివరకు పడుకున్నాను నేను, ఆల్మోస్ట్ ఒక 1 hour పడుకున్నాను. బాగా టైడ్ అయిపోయాను కదా, బాగా నిద్ర పట్టేసింది. ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్ 12610 WDZ4 అంటే WDZ4G. డీజిల్ పోసేట్ గుత్తి అంట. గుత్తి అంటే మందే అక్కడ ఏపీలో ఉంటుంది కదా. పెద్ద లోడ్ వెళ్తుంది కదా. 3 ఇంజిన్. ఫోర్త్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అది బెంగళూరు ట్రైన్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్. అప్పుడు కన్నూరు నుంచి ఉండేది అంతకుముందు. ఇప్పుడు క్యాలికట్ నుంచి ఎక్స్టెన్షన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు 3 o'clock స్టార్ట్ అవుతుంది, 5కి పైనూరులో వచ్చింది అనమాట. ఎర్లీ మార్నింగ్ 6కి బెంగళూరు వెళ్తుంది. అక్కడ నైట్ 8:30 10గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 12 అవుతుంది, ఆఫ్టర్నూన్ 12 అవుతుంది.
చెట్లు భలే ఉన్నాయి. ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్లో తలసేరి స్టేషన్ అన్నమాట వస్తుంది. అది ఓల్డ్ టైప్ వాటర్ ట్యాంక్. అది రైల్వే స్టేషన్స్లో ఉండే ఓల్డ్ టైప్ అన్నమాట. తలసేరి వచ్చేసింది. తలసేరి నుంచి బయలుదేరింది. తలసేరి నుంచి చాలా రోజుల తర్వాత బ్రైట్ క్లౌడ్స్ చూసాను. అంటే ఇక్కడ ఈ ట్రిప్లో నిన్నంతా క్లౌడీగా ఉంది, మార్నింగ్ వరకు క్లౌడీగా ఉంది. ఇప్పుడు కొంచెం క్లౌడ్స్ కనపడుతుంది. ఎదురుగా పూర్ణ ఎక్స్ప్రెస్ వస్తుంది. పూణే టు ఎర్నాకుళం అనమాట. అది వస్తుంది ఇప్పుడు. తలసేరి దాటగానే ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి. మ్యాంగ్రోవ్స్ చెట్లు అనమాట. అవన్నీ చూసే ఉన్నాయి. అవన్నీ కూడా మ్యాంగ్రోవ్ చెట్లు అనమాట. ఓషన్ బ్యాక్ వాటర్స్ ఏరియా, ఓషన్ కాదు, బ్యాక్ వాటర్స్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక కర్వ్ ఉంది, కర్వ్లో వెళ్తుంది. ఇక్కడ కడుతున్నారు వాల్ బ్యాక్ వాటర్స్కి కొట్టుకుపోకుండా. రేపు ఈ వాటర్ అటు నుంచి వస్తుంది. రివర్ అలా వచ్చింది, ఇలా వెళ్ళింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోర్స్ తగులుతుంది కదా, ఇది కొంత కొట్టుకుపోయినట్టుంది. వాల్ కట్టారు ఇదంతా. ఇక్కడ స్టోన్స్ తోటి నీట్గా సెట్ చేసి కట్టారు. చెట్లు నరికేశారు, అట్లే పడేసారు, తీయలేదు వాటిని. అవి కరిగిపోతాయి అన్నమాట. చిన్న ఇల్లు భలే ఉందబ్బా. ఈ ఇళ్ళ మీద కొనుక్కుంటాను నేను. తర్వాత మళ్ళీ బ్యాక్ వాటర్స్ కనపడుతున్నాయి. బ్యాక్ వాటర్స్ పక్కనే ఉన్నాయన్నమాట. కాలనీ లాంటి హౌసెస్ ఉన్నాయన్నమాట బ్యాక్. బాగుంది, వ్యూ బాగుంది. మొత్తం వాటరు, బ్యాక్ వాటర్స్, వాటరు, వ్యూ బాగుంది. ట్రైన్ వచ్చిందేమో చూస్తున్నా. ట్రైన్ మాత్రం ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ కర్వ్ ఉందా, నీ రోడ్లు ఎప్పుడు
బోర్డు లేదు, కనబట్లేదా? రాలేదా బోర్డు? కన్నూర్ ఇక్కడ పెట్టాడు బోర్డు. బోర్డు స్టైల్ మార్చేసాడు. వాటర్ బాడీ వస్తుంది, బ్యాక్ వాటర్ కనపడుతున్నాయి, బ్రిడ్జ్ వస్తుంది. ఫాస్ట్గా వెళ్తుంది ఇక్కడ. కన్నాపురం స్టేషన్లో ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్. బోర్డు చదవడానికి కూడా కనబట్ల అక్షరాలు, అంత ఫాస్ట్గా లేట్ అయింది. ఢిల్లీ వెళ్ళాలి ట్రైన్. రేపు అది ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 6-5కి వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి 42 అవర్స్ పట్టింది ఇంకా. ఈ నది పేరు కుప్పం నది అన్నమాట. కుప్పం రివర్. పయ్యంగాడి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది ట్రైను. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. ఫాస్ట్గా లాగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ స్టేషనే మనదన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతుంది. 10 మినిట్స్ లోపే. పెరుంబా నది అన్నమాట. ఇది చిన్నదే, ఇక్కడ చిన్నదే అంటే వెడల్పు చిన్నగా ఉందని అంటున్నారు. మొత్తం బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్స్ అన్నమాట. అటు మొత్తం కనపడేవన్నీ కూడా అన్నీ బ్యాక్ వాటర్సే. మొత్తం నిండిపోయినాయి పొలాలు. మొత్తం పొలాలు కాదు, బ్యాక్ వాటర్స్ అన్నమాట అవన్నీ. ఇంత పెద్దదా వాహనం బ్యాక్ వాటర్ పాయింట్ అది. అందులో ఇక్కడ పొలాలు ఉన్నాయి. అది మన యాత్ర అయిపోయింది. ఫైనల్ స్టేషన్ వచ్చేస్తాం. సో లగేజ్ తీసుకొని, లగేజ్ అంటే ఏం లేదు, ఒక బ్యాక్ ప్యాకే. లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నమాట డోర్ దగ్గర. హలో, అదంతా నేవల్ అకాడమీ అనమాట. హిల్ కనపడుతుంది కదా పైన, అదంతా నేవల్ అకాడమీ వాళ్ళ అవుట్ సైడ్ అవతల వైపు క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. యువతల వైపు సివిలియన్స్ ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు దాటింది పెరుంబా రివర్, ఇంకొక ప్యాసేజ్ డే అనమాట. ఇవన్నీ బ్యాక్ వాటర్సే. నాకు అనిపిస్తుంది సాల్ట్ పొలాలేమో అనిపిస్తుంది, కానీ కాదు, బ్యాక్ వాటర్సే. బ్యాక్ వాటర్స్లో ఏమీ సాగు చేయడం కుదరదు, పంటలు ఏమి సాగు చేయడం కుదరదు. జస్ట్ ఏమైనా ఉంటే ఫిష్ పట్టుకోవడము, టూరిజము ఉంటాయి అన్నమాట, అంతే. గ్రీనరీ అయిపోయింది మొత్తం, వర్షాలు పడింది కదా, మొత్తం గ్రీన్గా ఉంది. కొబ్బరి చెట్లు ఇక్కడ ఎందుకు హైట్ తక్కువ ఉన్నాయి, కొబ్బరి చెట్లు కొత్తగా వేసినట్టున్నారు. వాళ్ళ పొలంలో వాళ్ళు వేసేసుకున్నారు, ఏంటి పొలము సాగు చేయకుండా వరి, సారీ కొబ్బరి చెట్లు వేసుకున్నారు అనమాట. పద ఇందు. ఇళ్ళన్నీ నీళ్ళల్లో మునిగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ వాళ్ళ డోర్స్ దగ్గర దాకా వచ్చేస్తాయి. ఇదంతా లో లెవెల్ ఏరియా అనమాట. వాళ్ళు హైట్ కట్టుకోవాలి కదా, కట్టుకోవట్లే. ఎందుకు మరి డౌన్లోనే కట్టుకున్నారు, చుట్టూ ప్రహరీ కూడా కడుతున్నారు. కట్టిన వాటర్ లోపలికి వస్తాయి కదా ముందు గేట్లోంచి. ఇక్కడ ఇదే ప్రాబ్లం, హైట్ కట్టుకోరు ఇల్లు, లెవెల్ పెంచుకొని కట్టుకోవాలి కదా, కానీ కట్టుకోరు. ఇవన్నీ వాటర్ వచ్చేస్తాయి, అన్ని వాటర్, బ్యాక్ వాటర్ చూడండి. సో చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఇక ఇందులో ఫుట్బాల్ ఆడుకునేవాళ్ళు. సో రోడ్డు మునిగిపోయింది అక్కడ. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కూడా అంత హైట్ కట్టట్లేదు. లెవెల్ కూడా వాటర్ లెవెల్ ఈ ఇంటికైతే కింద దాకా వచ్చింది. గట్టి వాన పడితే ఇక ఫ్లోరింగ్ దాకా వస్తాయి. వచ్చేసింది అయ్యనూర్ స్టేషన్ వచ్చేసింది. బోర్డు తీసేసారేంటి, కడుతున్నారు, కన్స్ట్రక్షన్, రేకులు వేస్తున్నారు. శబరిమల యాత్ర సమాప్తం అయిపోయింది. అదే అనమాట, శబరిమల యాత్ర అయిపోయింది. స్వామి శరణం యాత్ర ఎలాంటి టెన్షన్స్ లేకుండా కూల్గా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో.